హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6వ తారీఖు 8వ నెల 2024 6th August 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లో కదా. టాపిక్కి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడి అనేది ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకే ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి మఖా నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 5:44 వరకే జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 44 నిమిషాల వరకు ఈ మఖా నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాక అనేది డాగ మీద, పిచ్చుకో అనే కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగల మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. డాగ అనేది నెమల మీద గెలుస్తుంది. మైలా నెమల అనేది పశ్చిమగల నెమల మీద అనేది గెలుస్తుంది అనమాట. ఇక దాని తర్వాత పుబ్బా నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఈ పుబ్బా నక్షత్రం వచ్చేసి సాయంత్రం 5:44 తరువాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు నైట్ మొత్తం ఈ 5:44 తర్వాత ప్లస్ ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ పుబ్బా నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఇక ఈ పుబ్బా నక్షత్రం మనం ఈ నక్షత్రం రకం గెలుచుకునే రంగులు, ఓడిపోయిన రంగులు చూసుకుంటే ఇక్కడ పింగళి అనేది డాగ మీద గెలుస్తుంది. నెమలి అనేది పింగళ మీద, కోడి మీద గెలుస్తుంది. అలాగే కాకి అనేది కోడి మీద, డాగ మీద, నెమలి మీద, ఈ మూడింటి మీద కాకి అనేది గెలుస్తుంది అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మాకు నక్షత్రం ప్రకారం కావాలనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. దాని తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను మన టీం మెంబర్స్కి రోజు చెప్తాను ఒకే ఒక విషయం: రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం మీకు తెలియలేదంటే మాత్రం ఓడిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయొద్దు, దయచేసి మరీ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు, ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చెప్పి కోడికాకి కుసి తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకి అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం కోడి కాకులను కనుక ఈ టైమ్స్లో దింపుకున్నామంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకుల తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడికాకి డాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, అలాగే కోడి డాగలు, కోడి మైలాలు కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం, చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. ఓన్లీ చూపుల్లోనే. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, డాగ పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి మనం ఈ టైమ్స్లో ఎర్ర నెమళ్ళు కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపులు ఎర్ర నెమళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయిన రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు,
బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమి లేని సేతువాలు, అలాగే కోడి పూలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు లేదంటే కాకినేమల పింగళాలు. కాకినేమలకు ఎదర గౌడు పీక ఉండాలా, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ముక్కి కూడా తెలుపు ఉండకూడదు అనమాట. అలాంటివి నల్లబొట్ల సేతువాలు కానీ కాకినేమల పింగళాలు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కంపల్సరీ మనం ముసుక్కి మాత్రం ఈ 2 రంగులనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ మళ్ళీ నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, సేతువాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి నెమళ్ళు. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం చెప్పి కోడి నెమల కక్కెరలు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, పింగళ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఈ చూపులకు కూడా మనం వీటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇక మనం ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి. పచ్చ కాకి డేగలు, గట్టి కాకి డేగలు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, మిరప పొండి డేగలు, పచ్చకాకులు, బాగా పశ్చిమ గల కాకులు, అన్ని రకాల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు. మ్యాక్సిమం ఇక్కడ కాకి చూపు అనేది ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం కాకి చూపు అనేది మాత్రం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నెమళ్ళను, తెల్ల నెమళ్ళను, కోడి నెమళ్ళను, కోడి నెమల పింగళాలనే ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత డేగ పింగళాల తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను కానీ, ఎర్ర పొలాలను కానీ, ఎర్రబొట్ల సేతువాలను కానీ మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే
కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు, రాత్రిపూట. పగల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వస్తే ఇక్కడ నైటు 6:30 నుంచి 8:20 వరకు, రాత్రిపూట 6 గంటల 30 నిమిషాల నుంచి 8:20 వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకి డ్యాగలు, ఇక్కడ కోడి కాకి డ్యాగలు అనేవి మెయిన్ రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుంది అబ్లాట్ ఆడుకోవడానికి కోడి కాకి డ్యాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం చెప్పి కాకి డ్యాగలు, కోడి కాకులు, గట్టి కాకులకు పశ్చిమ అనేది ఉండకూడదు. మళ్ళీ పశ్చిమ లేని గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకి డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగులు చూడండి. నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. ఇది నైట్ టైమింగ్ అనమాట. నైటు 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఎర్ర నెమళ్ళను కనుక మ్యాక్సిమం టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఎర్ర నెమళ్ళ తరువాత చూపులు గెలిచేటప్పటికి శుద్ధ డ్యాగలు కూడా ఇక్కడ బాగా ఉపయోగపడతాయి. శుద్ధ డ్యాగలైనా నెమల డ్యాగల టైప్లో ఉంటాయి కదా, వాటినైనా కూడా ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత గెలిచినప్పటికి ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకి డ్యాగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట, నైటు 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేప్పటికి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు. కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమగల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమగల కాకులను మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, మిరపపండు డ్యాగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.